ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా శీతాకాలం, చలికాలం, వింటర్ సీజన్ వచ్చిందంటే స్కిన్ చాలా డ్రై అయిపోతుంటుంది. ఇక పాదాల సమస్య చెప్పనక్కర్లేదు. చాలామందికి పాదాలు చాలా చాలా కాలిపగుళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. క్రాకడీ హీల్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ కాలిపగులని న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించుకోవాలి, న్యాచురల్గా ఎలా మాయిశ్చరైజర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్నల్గా ఎలాంటి జ్యూసెస్ అనేవి తీసుకుంటే కనుక, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే కనుక కాలిపగులు సమస్య రాకుండా ఉంటుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, ఇక లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. అంటే జనరల్‌గా ఈ వింటర్ సీజన్ అంటే స్కిన్‌కే చాలా ఉండాలి. కాకులు మనలాగా మనం కాకుల్లాగా అవుతామని చెప్తూ ఉంటారు. అంత డ్రాస్టిక్ చేంజ్ అవుతది స్కిన్‌లో అని చెప్తూ ఉంటారు. అయితే కాలిపగుళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలా మందికి ఇంత పెద్ద పెద్ద కాలిపగుళ్ళు ఉంటాయి. ఎట్లా తగ్గించుకోవాలి? రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఒకటి కాకుల్లా మనం అవ్వటం, మనం కాకుల్లా అవ్వటం ఏముండదు. అంటే అవి చాలా షైనీ అవుతాయి. మనం చాలా డ్రైగా అనిపిస్తాం. కాకి ఆహారం విషయంలో అంటే దానికి ఉన్నటువంటి జీర్ణక్రియ, కాకులు అవి నల్లగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే శనికి వాహనంగా దాన్ని మనం చెప్తూ ఉంటాం. అది దానికి జీర్ణశక్తి అధికంగా ఉంటుంది, మనకు అంత ఉండదు. సీజనల్గా అంటే కాకిని గమనించుంటే తెలుసుండేదేమో నిజంగా. మరి కాకులు ఏమైనా పాటిస్తాయేమో ఈ శీతాకాలం ఆహారంలో. అంటే ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇంచుమించు 2013 నుంచి మా ఇంటి దగ్గర రోజు మజ్జిగన్నం పెడతాను మధ్యాహ్నం మాట. మా ఇంటి దగ్గరకు వచ్చే కాకులు కేవలం మజ్జిగన్నాన్ని మాత్రమే తింటాయి, బిర్యానీ పెట్టినా తినవు. అంటే ఆ చెట్టు మీద ఉన్నట్లు అది అలవాటు. ప్రతిరోజు మజ్జిగన్నమే. నేను భోజనం చేసే ముందు 3 ముద్దలు మజ్జిగన్నం పెడతాం అట్లకి, కాకబలి అని చెప్పేసి అని. అవి కేవలం అవే తింటాయి. ఈ మధ్య కొత్త అలవాటు చేశాను, స్వీట్ పరమాన్నం పెట్టడం అలవాటు చేశాను. పరమాన్నాన్ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తాయి. ఇక వేరే రకాలు ఏం పెట్టినా ట్రై చేసాం కానీ తినలేదు. అంటే కాకిలాగా కూడా కలకాలం జీవించాలంటే కాకిలాగా కొంచెం ఒక శ్రద్ధ పెట్టుకుని, అంటే అవి మాంసాహారం కూడా తింటాయి, అది వేరే విషయం. కానీ ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఉంటాయి అవి. ఆహార నియమాలు ఏమైనా పాటిస్తాయేమో. శౌచం ఒకటి పాటించడం చూశాను నేను. అంటే ఒక కాకి మరణిస్తే దగ్గరలో ఉన్నటువంటి కాకులు ఆ చిన్న నీటి గుంటలోకి వెళ్ళి స్నానాలు చేయటం అవి చెప్తారు. అంటే శ్రాద్ధము ఇవి పెట్టినప్పుడు కాకుల్ని పిలుస్తారు. అంటే కాకి ఆ ఎనర్జీ రిసీవింగ్ నాలెడ్జ్ ఉంటుంది కాకిలో, అందుకని దాన్ని అనుసంధానం చేసి ఉంటారు మనకి. ఇక మీరు చెప్పినట్టు మనం చూసుకుంటే కాళ్ళ పగుళ్ళు, ఇక్కడ ఇది చర్మానికి సంబంధించినటువంటి సమస్య. చాలా దారుణంగా పగిలిపోయి రక్తాలు కూడా కారిపోతాయి. మీరు కేవలం కాలి పగులు పైన మాత్రమే చూస్తున్నారు. ఆ కాలి యొక్క చివర ఆ మడం దగ్గర ఏదైతే, అంటే మన బాడీలో ప్రతిదీ కూడా రిఫ్లెక్సాలజీ, ప్రతిదానికి ఒక రిప్రజెంటేటివ్. కళ్ళు లివర్కి, కిడ్నీకి చెవులు, ఊపిరితిత్తులకి ముక్కు, ఇలా మనం డివైడ్ చేస్తున్నాం. ఈ చిక్స్ లార్జ్ ఇంటెస్టైన్స్కి, స్మాల్ ఇంటెస్టైన్స్కి అనుసంధానమై ఉంటాయి. ఈ రిఫ్లెక్సాలజీలో అక్కడ ఉన్నది మలద్వారం, కాలి చివర మడం దగ్గర ఉన్నది మీకు పెద్ద పేగులు, కోకెక్స్, ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైనా డ్యామేజ్ జరుగుతుందంటే లోపల పెద్ద పేగుల్లోను చిన్న పేగుల్లోను ఇబ్బంది ఉంది. అవునా? కాలిపగుళ్ళు ఉన్నాయంటే పెద్ద ప్రేగులను చిన్న ప్రేగులను ప్రాబ్లం. మనకి స్టమక్లో అల్సర్స్ బాడీలో రిఫ్లెక్స్ అవుతున్నాయి. కొంతమందికి చూడండి సోరియాసిస్ అవి ఈ శీతాకాలమే బయటపడుతుంటాయి. ఎసిడిక్ నేచర్ అనేది మన బాడీలో పేరుకుపోయడం వల్ల మన స్వెట్ పైన చుండ్రు రావటం ఇలాంటివి వస్తూ ఉంటాయి. బాడీలో యాసిడ్ నేచరే. ఆల్కలైన్ ఫుడ్ తిన్న వాళ్ళు చర్మం చాలా నిగారింపుగా ఉంటుంది. కాళ్ళు పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు శరీరం అంతా ఒకే తీరుగా ఉంటుంది. పాదాలకి సహజ సిద్ధంగా కొంచెం మందంగా ఉండాలి, ఎందుకంటే నడుస్తాం కాబట్టి. వాళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి, కానీ నడవడానికి అనుకూలంగా కూడా ఉంటాయి. కొంతమంది సాధువులు ఉంటారు చూసారా, వాళ్ళ చర్మం చాలా నిగారింపుగా పింక్ కలర్లో ఉంటుంది. అరికాళ్ళు కూడా అలాగే ఉంటాయి. నేను ప్రహ్లాద బాబా అని ఒక ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మనకి రావులపాలెం అవతల అంబోజీపేట అని ఉంటుంది. ఆయన రోజుకి 2 అరటిపళ్ళు ఆయన భోజనం. ముట్టుకుంటే కందిపోయేంత దొండపండులా ఉండేవారు. ఆయన పాదాలు కూడా ఎప్పుడన్నా పాదసేవ చేయడానికి వెళ్ళినప్పుడు అరిపాదాలు కూడా చూడండి, చిన్నపిల్లల పాదాలు ఏమైనా మందంగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఎంత చిన్నపిల్ల పాదాలు ఎంత శుతిమెత్తంగా ఉంటాయో మనవి కూడా అట్లానే ఉండాలి. మనం
హార్డ్ సర్ఫేసెస్ మీద నడవడం వల్ల మనకు నడక అనేది అవసరం కావడం వల్ల అవి అలా మొద్దుబారినాయి. పిల్లోని కిందకి దింపకుండా మీరు మంచం మీదో లేకపోతే ప్యాంపరింగ్ చేస్తూ పెంచితే వాడి పాదాలు ఎప్పటికీ గట్టిపడవు. కానీ అది ఆరోగ్యకరం కాదు. ఇక్కడ మన పాదాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ మనకి అంటే రిఫ్లెక్సాలజీ బాగా గమనించండి. మీకు అక్కడ పగుళ్ళు వస్తున్నాయి, మంట వస్తుంది, బ్లీడ్ అవుతుందంటే ఇంటర్నల్గా ఏదో డ్యామేజ్ అయిపోతుంది. లివర్ మీద ప్రభావం ఎక్కువైపోయింది. మీరు లివర్కి లోడ్ ఇచ్చేటువంటి ఆహారాన్ని ఎక్కువ తినేస్తున్నారు. మీరు లివర్ని శ్రద్ధగా చూడట్లేదు. కళ్ళు ఎక్కువ శ్రమ పడినా కాళ్ళు పగులు వచ్చే అవకాశం ఉంది. సరైన నిద్ర లేకపోయినా కాళ్ళు పగులు వచ్చే అవకాశం ఉంది. కాళ్ళకి ఏంటమ్మా సంబంధం? కాళ్ళు పగులు అనగానే మీరు క్యాక్రీమ్ గురించి ఆలోచిస్తారు. ఏదైనా లోషన్ దొరుకుద్దా, మాయిశ్చర్ దొరుకుద్దా? ఎస్, మాయిశ్చర్ అవసరం. దేనికి? కంటిలో తేమ డ్రై అయిపోతుంది. ఎక్కువసేపు ఫోన్ చూడడం వల్ల కూడా కాళ్ళు పగులు వచ్చేస్తాయి. ఎందుకంటే మీరు ఫోన్ చూస్తున్నారు, కళ్ళు ఎలా ఉన్నాయి, మీరు కూర్చునే చూస్తూ ఉంటారు. అంటే చాలా మంది పడుకొని కూడా చూస్తారు. పడుకొని చూసినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రక్రియ. శరీరంలో ఏదైతే విశ్రాంతి తీసుకోవలసినటువంటి సమయం ఉందో దాన్ని విశ్రాంతికి కాకుండా మనం వేస్ట్ చేస్తున్నాం. దాన్ని మార్చుకోవాలి. ఇక్కడ కాళ్ళు పగుళ్ళు అంటే మీ లివరు డ్యామేజ్ అయిపోతుంది. లివర్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది. మీరు తినకూడనివి ఎక్కువ తినేస్తున్నారు, చూడకూడనివి ఎక్కువ చూస్తున్నారు, కంటికి విశ్రాంతి ఇవ్వట్లేదు. ఇది మీరు ప్రధానంగా గమనించాల్సింది. అప్పుడు మాయిశ్చర్ పైన రాయటం కాదు, లోపల అవసరం. దానికి అద్భుతంగా కాళ్ళు పగులు తగ్గడానికి అద్భుతంగా కనీసం ఒక 6 నెలల పాటు నెలకొకసారి ఆవుదాన్ని తీసుకో. అంటే ఆ పెద్ద పేగుల యొక్క కదలికలో మార్పులు తీసుకురావాలి. ఆ జిగురు కలిగినటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి మనం తీసుకున్నట్లు. దీనికి అద్భుతంగా చామదుంపలు చాలా బాగా పనిచేస్తుంది. అందులో జిగురు ఉంటుంది. చామదుంపల పులుసు అవి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే బెండకాయ, కంద అంటే జిగురు కలిగినటువంటి పదార్థాలు. మీరు ఈ శీతాకాలం అంతా కూడా మంచి శ్రేయోదాయకం. ఈ చామదుంపల పులుసు కానీ, కంద పులుసు కానీ, బెండకాయలు కర్రీ పులుసు కానీ ఇవి చాలా అవసరం. ఇవి బాగా తీసుకోవడం వల్ల పేగులు శుద్ధి అయితే మీ కాళ్ళ పగులు తగ్గుతాయి. ఏదో క్రీమ్ రాసుకోవాలి అవసరమే. బాగా డ్రై అయిపోయి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాడు, గోరువెచ్చటి నీళ్ళని ఉప్పేసి కాళ్ళు నానబెట్టి పడుకునేటప్పుడు శుభ్రంగా మీరు కొబ్బరి నూనెని ఈ శీతాకాలం అంతా కూడా నూనె రాసుకుని సాక్స్లు వేసేయండి. చల్లటి గాలి తగలకుండా. పగుళ్ళు ఎక్కువ శీతాకాలం ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే రాత్రులు బెండకాయల్ని నీళ్ళలో నానబెట్టి ఉదయం ఆ ముక్కలు తీసి ఆ జిగురుని డేలో అంతా కూడా అంటే తక్కువ నీళ్ళే తాగుతాం కానీ ఎక్కువ డెన్సిటీని కలిగి ఉంటాయి. బెండకాయలు జిగురు ఉంది కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కోసేయాలి బెండకాయల్ని. నైట్ నీళ్ళలో నానబెట్టాలి. అలాగే రక్త శుద్ధి కోసం బీరకాయ జ్యూస్ తాగడం, బీరకాయ ఫ్రై ఎక్కువగా తినడం, అలాగే నేను చెప్పినట్టు బెండకాయ, చామదుంప, కంద ఇలాంటి దుంపలు తీసుకోవడం, కర్రీస్ రూపంలో తీసుకోవడం ద్వారా ఈ కాళ్ళ పగుల సమస్య నుంచి బయటపడచ్చు. కాళ్ళు పగలలే కదా అని చెప్పేసి ఈ రఫ్ చేసే వాటితో క్లీన్ చేసుకుంటే మీరు అలా జీవితాంతం చేస్తూ ఉంటారు, లోపల పెద్ద డ్యామేజ్ జరిగిపోతుంది. దాన్ని అరికట్టండి, ఇది ఆటోమేటిక్గా పోతుంది. చక్కగా చెప్పారు గురూజీ. కాలి పగుళ్ళు అంటే మనం ఎసిడిక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాము, కళ్ళకి రెస్ట్ లేదు, సో నైట్ అంతా ఫోన్లు చూస్తున్నాము, సో ఇంటెస్టైన్ బాగాలేదు, ఇదంతా గట్ హెల్త్ బాగాలేదు, ఇదంతా కూడా మ్యాటర్ అవుతుంది. ఇంటర్నల్గా ఏం తీసుకోవాలి అంటే ఓక్రా వాటర్, బెండకాయ నీళ్ళు చాలా మంచివి. బీరకాయ కర్రీ కానీ బీరకాయ జ్యూస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో అంతేకాదు ఆముదం వీక్లీ వన్స్ అయినా కొంచెం ఆముదం మీరు చెప్తారు క్వాంటిటీ, లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ ఆముదం తీసుకున్నా పంట ఆముదం మంచిదే. కాలికి మాయిశ్చరైజర్గా మనం ఎక్కడో పెద్ద పెద్ద క్రీమ్స్ వాడాల్సిన లేదు, కొబ్బరి నూనె రాసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా చెప్పారు గురూజీ. అది ఇంటర్నల్గా మనల్ని మనం హీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకుందాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.